ఎన్ని ఓషధులకు నిలయమో తెలుసా అండి? అసలు కొన్ని అసలు శ్రీశైలము వృక్ష సంపద. శ్రీశైల క్షేత్ర మహాత్మ్యం ఏమిటి 5 రోజుల్లో? అది విడిచిపెట్టండి. శ్రీశైలము వృక్ష సంపద. ఆ ఒక్క విషయం మాట్లాడడానికి కొన్ని నెలలు అవసరం. ఇప్పటికీ త్రిఫల వృక్షము అని ఒక చెట్టు ఉంది. శ్రీశైలం మల్లికార్జున దేవాలయంలోకి వెళ్ళి ప్రదక్షిణ పురస్సరంగా బయటకు వచ్చేటప్పుడు వృద్ధ మల్లికార్జున దేవాలయంలోంచి బయటకు వచ్చాక కనపడుతుంది. దాని కింద సిద్ధనాగార్జునుడు చాలా గొప్ప ఓషధులతో కూడినటువంటి మూటలు ఆ చెట్టు కింద ఉంచాడు అని చెప్తారు. అందుకే చెట్టు కింద కూర్చుని ధ్యానం చేసినా, చెట్టు కింద కూర్చున్నా, చెట్టు కింద కూర్చుని శివనామాలు చెప్పుకున్నా వాళ్ళ మనసులో ఉన్న ధార్మికమైన కోరికలన్నీ తీరుతాయని చెప్తారు. అంత గొప్పది అక్కడ ఉన్నటువంటి త్రిఫల వృక్షం. దాని కింద ఇప్పటికీ ఓషధుల మూటలు ఉన్నాయని చెప్తారు పెద్దలు. సిద్ధనాగార్జునుడు పెట్టాడు దాని కింద అని. అది అగస్త్య మహర్షి ఒకానొకప్పుడు సముద్రం భూమి మీదకి రాకుండా పరమశివుడు అనుగ్రహించాడు. తన 3వ కంటి శక్తిని అగస్త్యునికి తోడిచ్చి పంపించాడు. ఇంద్రుడు పాతాళలోకంలోంచి రాక్షసులు పైకొచ్చి ఇబ్బంది పెడుతున్నారు, పాతాళ ద్వారాన్ని లోంచి వాళ్ళు బయటికి వచ్చినప్పుడు చంపుతాను, నీరు ఉండడం వల్ల తెలియట్లేదు, సముద్ర జలాల్ని కాసేపు తీసేవాడు ఎవరని అడిగాడు. అడిగితే అగస్త్యుడైతే పుచ్చుకుంటాడన్నారు. అగస్త్య మహర్షి దగ్గరికి వెళ్ళి అడిగారు, ఆ సముద్ర జలాలన్నింటినీ ఆచమనం చేయమన్నారు. ఆయన ఏం చేశాడంటే పరమశివుణ్ణి అడిగాడు, సముద్రాన్ని ఆచమనం నేను ఎలా చేస్తా? ఆయన పరమశివ భక్తుడు. మీరు కాశీఖండం జరిగితే అగస్త్యుని యొక్క శక్తి ఏమిటో అర్థమవుతుంది. కాబట్టి అటువంటి మహానుభావుడు సముద్రాన్ని ఔపోసన పట్టాలంటే శివుణ్ణి ప్రార్థించాడు. శివుడు అన్నాడు, నా త్రినేత్రం 3వ కంటి శక్తి నీ చేతిలో పెడుతున్నాను, పుచ్చుకుంటావు వెళ్ళన్నాడు. ఆయన వెళ్ళి ఆచమనం అంటే 3 మాటలు చేయాలి. ఇలా అన్నాడు. సముద్రం అంతా ఓసారితో అయిపోయింది. 2వ మాట 3వ మాట పోసుకోవడానికి నీళ్లు లేవు. అప్పటి వరకు సముద్ర జలాలు తీయగా ఉండేవంటారు. రాక్షసులు కనపడ్డారు, చంపేశాడు ఇంద్రుడు. చంపేసిన తర్వాత అగస్త్యుడిని అడిగాడు, అయ్యా వదిలిపెట్టేయండి నీళ్లు, మళ్ళీ భూమి మీద నీరు ఉండాలన్నాడు. నువ్వు ఈ మాట ముందు చెప్పలేదు, ఆచమనం చేయమన్నావు, పుచ్చేసుకున్నాడు. అయ్యి బాబోయ్ నీళ్లు లేకపోతే ఎలా, కావాలి కదా అన్నాడు. నా దగ్గర ఉన్న వదిలిపెడతానని మూత్రద్వారంలోంచి విడిచిపెట్టాడు. అందుకని ఉప్పగా ఉంటాయి. కాబట్టి ఒక్క మహాపర్వాల్లో తప్ప సముద్రానికి స్నానం లేదు. పైగా సముద్ర స్నానానికి మహాసంకల్పంతో చెయ్యాలి. మామూలు సంకల్పంతో సముద్ర స్నానం చేసి బయటకు వస్తే పాపం వస్తుంది. పక్కన మహాసంకల్పం చెప్పేవాడన్నా ఉండాలి, మీకన్నా రావాలి. రెండింటిలో ఏదో ఒకటి చెయ్యాలి. మహాసంకల్పం ఎప్పుడు చెప్తారు? ఒక్క పెళ్లిలో చెప్తారు. మహాసంకల్పం చెప్తుంటే సభ కానీ, సభలో ఉన్నటువంటి కన్యాదాత కానీ మాట్లాడకూడదు. మహాసంకల్పం ఉచ్చారయిష్యా అన్నారనుకోండి, మేము మహాసంకల్పం చదువుతున్నాం అని చెప్తారు బ్రహ్మస్థానంలో ఉన్నవాళ్ళు. అదొకటి ఎందుకు చెప్తారంటే ఒళ్ళు దగ్గర పెట్టుకో అని. సభలో ఉన్నవాడు కళ్ళు మూసుకుని నిశ్శబ్దంగా మహాసంకల్పాన్ని విని కన్యాదానం చూస్తే వాడు కూడా కన్యాదానం చేసింది. మహాసంకల్పం చదువుతుండగా కన్యాదాత మాట్లాడాడు అనుకోండి, పోయిందంతే ఇంకా. అందుకే రేమెళ్ళ సూర్యప్రకాశ్ శాస్త్రి గారు లాంటి మహానుభావులు వ్యాఖ్యానాలు చేశారు వివాహ మంత్రాలకి. ఆ మంత్రాల వ్యాఖ్యానం చదవండి. నేను ఏదో సొంతంగా చెప్తున్నాను అనుకోకండి. నేను ఏదో బహుగ్రంథాల్లోంచి సమీకరించి ఒక్కొక్క విషయం ఒక్కొక్క దాంట్లోంచి తీసి మీతో మనవి చేస్తున్నాను. కాబట్టి ఆ మహాసంకల్పం ఒక్క వివాహంలో చదువుతారు. ఆ మహాసంకల్పం సముద్ర స్నానానికి చదువుతారు. రామేశ్వరం వెళ్ళి స్నానం చేయాలి అంటే మహాసంకల్పంతో చెయ్యాలి. పెద్దలు స్నానం చేసేటప్పుడు అందుకే చూడాలి, ఎలా చేస్తారు స్నానం అన్నది చూస్తే ఇలా ఉంటుందన్నమాట స్నానం అంటే అని అర్థమవుతుంది. అందుకే స్నానం ప్రకరణం వేదంలో. ఒక్క స్నానం గురించి ఎన్ని విషయాలు చెప్తారో వేదంలో. కనుక శ్రీశైలం అనేటటువంటి క్షేత్రంలో ఎన్ని ఓషధులకు ఆలవాలం. అటువంటి చోట మళ్ళీ వెనక్కి రండి, పాలధారలు పంచధారలు ఈ రెండిటినీ కలిపి మహాతీర్థమని పిలుస్తారు. తీర్థమే సామాన్యమైనదైతే ఇది మహాతీర్థము. అంటే ఇందులో బ్రహ్మశక్తి, విష్ణుశక్తి, రుద్రశక్తి, చంద్రశక్తి, సర్వదేవతాత్మకమైన శక్తి. పాలధార అన్న మాటకు అర్థం ఏమిటంటే జ్ఞానమును ఇవ్వగలిగినది అని. ఆవు పాలతో అభిషేకం చేస్తాం, ఎందుకని పాలు సమీకృత ఆహారం. పాలు శివుడి మీద పోస్తే శివుడు మనకి జ్ఞానం ఇస్తాడు. జ్ఞానము మోక్షమునకు కారణము. అంటే పిచ్చి తగ్గుతుంది అని, సంసార వ్యామోహం తగ్గి ఈశ్వరుడి గురించి ఆలోచించి త్వరగా అడుగులు వెయ్యగలిగిన శక్తిని ఊంచుకుంటాడు.
ఇది ఎక్కడొస్తుంది అంటే మహాతీర్థ స్నానము చేత వస్తుంది. శ్రీశైలం వెళ్ళి పాలధారలు పంచధారల కింద స్నానం చేయకుండా వచ్చేసాం అనుకోండి, ఇంకా అంతకన్నా దురదృష్టం ఇంకోటి లేదని గుర్తు. తప్పకుండా చెయ్యాలి. మహాస్వామి వారు అక్కడికి వెళ్ళినప్పుడు నిర్ధారణ చేశారు. వారు యోగ దృష్టితో చూసేవారు ఎక్కడికి వెళ్ళినా. వారు మహాపురుషులు, అపరశివుడు అయిన శ్రీకాళహస్తి క్షేత్రానికి వెళితే వారు కళ్ళు మూసుకుని చెప్పారు, ఫలానా చోట ఉన్నది అర్ధనారీశ్వర ప్రతిమ, వెళ్ళి చూడండి అన్నారు. అక్కడ తవ్వి తీస్తే ఉంది, అర్ధనారీశ్వరుడు ఉన్నాడు. మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్తా. పాతాళ గంగ ఎక్కడ ఉన్నదో శివుడి కింద నుంచి వెళ్ళే నీళ్లు ఎట్నుంచి ఎడుతున్నాయో చెప్పారు. శ్రీశైల క్షేత్రంలో కంచికామకోటి మఠాన్ని నిర్వహణ చేస్తున్నారు ఇప్పటికీ. కృష్ణమూర్తి గారని ఈ ఊర్లోనే ఉంటారు. ఆ కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు అక్కడికి వెళ్ళి చంద్రమౌళీశ్వరలింగానికి అభిషేకం చేయడానికి కూర్చున్నారు. కూర్చున్నప్పుడు వారు నిలవనీటితో చేయరు. నిలవనీటితో చెయ్యరు కాబట్టి బావి నీరు తోడాలి ఆయనకి. అందుకని గిలక వేశారు. బావిలోకి చాద వేసి ఆయన నీరు తోడి శివలింగానికి అభిషేకానికి ఏర్పాటు చేస్తున్నారు శిష్యులు. ఆయన వెళ్ళి ఆ కొండ కొమ్ము మీద నించుని ధ్యానం చేశారు. ధ్యానం చేసి ఒక మాట చెప్పారు, ఇక్కడికి 2 తాటి చెట్ల కింద లోపల ఉన్నటువంటి మల్లికార్జునలింగం కింద నుంచి ప్రవహించి వస్తున్నటువంటి కుండంలోని నీళ్లు కొన్ని ఆ ప్రవాహం పాతాళగంగలోకి ఎడుతోంది. ఆ వెడుతున్నటువంటి పాతాళగంగ ఇంకెక్కడా ఇంత పైకి లేదు. ఇప్పుడు నేను ఎక్కడ నిలబడ్డానో అక్కడ మాత్రం 2 తాటి చెట్ల కింద ఉంది, మీరు తీసి చూడండి, సరోవరాన్ని ఏర్పాటు చేయండి అని చెప్పారు. 2 తాటి చెట్ల ప్రమాణం తవ్వారు. తవ్వితే శివలింగం కింద నుంచి వస్తున్న ప్రవాహం బయటికి వచ్చింది. కోతులు దాంట్లో దూకుతున్నాయి, పాడు చేస్తున్నాయని ఇప్పుడు దానికి వలలు కట్టి భద్రం చేశారు. కానీ ఎవ్వరికీ కనపడదు, అది చూడడం సాధ్యం కాదు. మీరు ప్రత్యేకంగా శ్రీశైలం లోపలికి వెళ్ళేటప్పుడు కుడి చేతి పక్కన ఉంటుంది కామకోటి మఠం. కామకోటి మఠంలోకి వెళ్ళి అడగాలి, అయా శివలింగం కింద నుంచి వస్తున్నటువంటి జలధార ఇక్కడ ఉంది అని చెప్పారు, ఒక్కసారి చూస్తామని అడిగితే తీసుకెడతారు. తాళాలు వేసి ఉంటుంది. ఎవరైనా కొంచెం నిష్ట కలిగిన వాళ్ళు ఉంటే అందులో కొన్ని బండలు ఉన్నాయి, వాటి మీద కూర్చుని ధ్యానం చేసుకోవడానికి, జపం చేసుకోవడానికి ఏర్పాటు. ఎన్నో దేవతా వృక్షాలు ఉంటాయి, దాని కింద ఉంటుంది ఆ సరోవరం. ఇప్పటికీ ఆ నీరు అంతా తోడేసినా సరే మళ్ళీ ఉబికేస్తుంది పక్కల నుంచి. ఉబికేసి ఏర్పడి నిలవుండదు, మళ్ళీ కిందకి వెళ్ళిపోతుంది. పాతాళగంగ ఉంది అక్కడ. ఒకటి కాదు శ్రీశైల మహాత్యం అంటే. అందుకే శ్రీశైల సుప్రభాతంలో ఒక మాట చెప్తారు, పాతాళ గంగా జలమజ్జన నిర్మలాంగా భస్మ త్రిపుండ్ర సమలంకృత పాల భాగా గాయంతి దేవముని భక్త జనాభవంతం శ్రీమల్లికార్జున విభో తవ సుప్రభాతం అని. పాతాళ గంగ మీకు సాధారణంగా గంగావతరణంలో పైనుంచి కిందకొచ్చింది గంగ. అందుకే భవాంగపతితంతోయం పవిత్రమితి పస్పృశు అంటారు వాల్మీకి మహర్షి రామాయణం బాలకాండలో. రంగతుంగతరంగ సంఘములతో రంజిల్లు ఘోషంబుతో బంగారంబగు పొంగుతో నురగతో పువ్వాట తుంపర్లతో భంగుల్ సల్పుచు జంఘలించుచు నభోభాగము నుండి చారన్ గంగమ్మను దల్చితే శిరమునన్ రంజిల్లుతున్ శంకరా అని మహానుభావుడు శంకరుడు పట్టాడు ఆ గంగా ప్రవాహాన్ని. పైనుంచి పడిపోతున్నప్పుడు ఆకాశంలో ఉంటే మందాకిని, భూమి మీద ఉంటే భాగీరథి, పాతాళలోకానికి వెళ్ళిపోయినప్పుడు భోగవతి ఆవిడ పేరు. భోగవతిగా ఉన్నటువంటి గంగ ఈ భూమండలం మీద 2 చోట్ల మళ్ళీ పైకి వచ్చింది. గంగావతరణం పైనుంచి కిందకెడితే పాతాళంలో ఉన్న గంగ పైకి వచ్చింది 2 చోట్ల. పురాణం ప్రకారం ఒకటి వెంకటాచలంలో వచ్చింది. కపిలేశ్వర స్వామి వారు ఎక్కడున్నారో కిందన, ఆ కపిలేశ్వర స్వామి వారి ఎదురుగుండా ఉన్నటువంటి తీర్థం కపిల తీర్థం అంటారు. కపిల మహర్షి కింద శివలింగాన్ని ఆరాధన చేసేవారు. వారు ఒకసారి తన యోగశక్తితో పైకొస్తున్నప్పుడు ఆయనతో పాటే శివలింగం కూడా పెరిగిపోయి భూమిని భేదించుకుని పైకెడుతోంది. వెడుతున్నప్పుడు ఆయనతో పాటే పాతాళంలో ఉన్న గంగ కూడా పైకొచ్చేసింది. పైకొచ్చేసి భూమి వివరాన్ని తన్ని పైకొచ్చింది. పైకొస్తుంటే కామధేనువు చూసింది, ఈ శివలింగం ఇలా పెరిగిపోతే ప్రమాదమని గబగబా వచ్చి తన డెక్క ఉంచింది శివలింగం మీద. మావర్ధస్య, ఇక పెరగవద్దు అని అడిగింది. ఆ డెక్క పెట్టి అడిగింది కాబట్టి అలా ఉండిపోయింది. కపిల మహర్షితో పైకొచ్చింది కాబట్టి కపిలలింగం. ఇప్పటికీ మీకు డెక్క కనపడుతుంది అందుకే శివలింగం మీద.
దగ్గరికి వెళ్ళి చూస్తే మీకు డెక్క కనపడుతుంది కపిలలింగం మీద. భోగవతి పాతాళగంగ పైకొచ్చింది, అదే కపిలతీర్థం. అందుకే కార్తీక పౌర్ణమి మధ్యాహ్నం 12-10 మధ్యలో స్నానం చేస్తే సమస్త బ్రహ్మాండములలోని తీర్థములు దాన్ని ఆవహిస్తాయి. అన్ని తీర్థాల్లో స్నానం చేసినట్టే. అన్ని తీర్థాలు 365 రోజులు శ్రీశైలంలో ఉంటాయి. అది తేడా. కాబట్టి అటువంటి కపిల తీర్థంలో పైకొచ్చింది భోగవతి. రెండవది ఎక్కడ వచ్చింది అంటే శ్రీశైల క్షేత్రంలో వచ్చింది. శ్రీశైల క్షేత్రంలో అంతర్వాహిని మీకు కనపడదు. బుడ 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 శబ్దం వస్తుందంటారు పెద్దలు. భూమి యొక్క వివరంలోంచి బుగ్గ కింద తంతు ఉంటుంది గంగ, కింద నుంచి పైకి వస్తూ ఉంటుంది. అక్కడే కృష్ణవేణి దక్షిణాభిముఖంగా వెళుతుంది, సరస్వతి ఉత్తరాభిముఖంగా వస్తుంది, కింద నుంచి గంగ పుడుతుంది. అందుకే పాతాళ గంగా అని పేరు. పాతాళంలోంచి గంగ పైకొచ్చి 3 కలుస్తాయి. అసలు ఆ స్నానం చేయడానికి పాతాళ గంగకి వెళ్ళినటువంటి ప్రదేశం పరమాద్భుతంగా, ఏమి నీరు, ఏమి స్వచ్ఛతో, ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో అక్కడ స్నానం చేస్తే. ఆ పాతాళ గంగా స్నానం ఎవరు చేస్తారో వారికి విశేష ఫలం. ఎందుచేత అంటే పాతాళంలో గంగ మళ్ళీ పైకొచ్చి అంతర్వాహినిగా నిలబడుతుంటుంది అక్కడ. అందుకని పాతాళ గంగా స్నానం చేసి వచ్చిన వాళ్ళ కోసంట శివుడు తలెత్తి చూస్తూ ఉంటాడట. అందుకని సుప్రభాతంలో చెప్తే, శివ పరాకు పరాకు నిద్రలే, ఎవరొస్తున్నారో తెలుసా నీకోసం? పాతాళ గంగా జలమజ్జన నిర్మలాంగా భస్మత్రిపుండ్ర సమలంకృత ఫలభాగా గాయంతి దేవ విభక్త జనాభవంతం శ్రీమల్లికార్జున విభో తవ సుప్రభాతం. ఫాలభాగమునందు విభూతి రేఖలు తీర్చుకుని పాతాళ గంగలో స్నానం చేసి నీ నామాన్ని గట్టిగా చెప్తున్న వాళ్ళు వస్తున్నారు లే అంటే, పాతాళ గంగా స్నానం చేసి వచ్చిన వాడిని చూడ్డానికి శివుడు తలెత్తి చూస్తాడు. అంత గొప్పది పాతాళ గంగా స్నానం. అది మీకు సాధ్యం ఎక్కడ అంటే ఒక్క శ్రీశైలంలో. అది ఒక్క శ్రీశైల క్షేత్రమునందు మాత్రమే సాధ్యం. అలా మహాతీర్థమన్న పేరుతో స్నానానికి యోగ్యం పాలధారలు, పంచధారలు. అసలు శ్రీశైలం క్షేత్రానికి ఒక 4 గంటలు ప్రయాణం చేస్తే వెళ్ళిపోగలిగినటువంటిది, అనేక రవాణా సౌకర్యములు ఉన్నటువంటి ఒక మహానగరంలో ఉండి శ్రీశైలంలో ఉన్న తీర్థస్నానం చెయ్యకపోతే ఎంత దురదృష్టం. అంతకన్నా దురదృష్టం ఇంకోటి ఉంటుందా? అందుకే వాటికి మహాతీర్థము అని పిలిచారు, ఆ పాలధారలు, పంచధారలకు. అక్కడే పరమాచార్య స్వామి వారు ఒకప్పుడు యోగ దృష్టితో చూశారు. వారు మహాపురుషులు. వారు ఎక్కడికి వెళ్ళినా ఎన్ని చోట్ల చూశారో వారు అలా ఎన్నో చోట్ల చూసి చెప్పారు, ఇక్కడ ఈ ప్రత్యేకత ఉందని చెప్పారు ఆయన. ఆయన యోగ దృష్టితో చూసి నిర్ధారించారు, ఇక్కడ శంకరాచార్యుల వారు తపస్సు చేశారని. అందుకే ఒకానొకప్పుడు మహాస్వామికి నేను కంచి రానని భీష్మించారు. నేను ఇక్కడ ఉండిపోతానని భీష్మించి, నేను ఇక్కడ తపస్సు చేసుకుంటూ ఉండిపోతాను, జయేంద్ర సరస్వతి స్వామి వారికి పీఠం ఇచ్చాను కాబట్టి ఇక పీఠాధిపత్యం కూడా వారిదే, నేను ఇక్కడే ఉంటానన్నాడు శేష జీవితం. ఎందరో వచ్చి బ్రతిమాలి మళ్ళీ వారిని కంచి తీసుకెళ్లారు. మహాస్వామికి, శంకర భగవత్పాదులకి పరమ ప్రీతిపాత్రమైన క్షేత్రము శ్రీశైలం ఒక్కటే. శ్రీశైలం అంటే ప్రాణం శంకరాచార్యుల వారికి, శ్రీశైలం అంటే ప్రాణం మహాస్వామి వారికి. పరమపావనమైన తపోభూమి. ఒక్కొక్క ప్రదోష వేళలో చూస్తూ ఉంటే పెద్ద పులులు గుంపులు గుంపులుగా వస్తాయి నీళ్లు తాగడానికి. ఎన్నో జంతువులు కనపడతాయి కూడా శ్రీశైలంలో. ఎన్ని శృంగేరి వెళ్తున్నప్పుడు చీకటి పడిపోతే ఎన్ని జంతువులు కనపడతాయో, శ్రీశైలంలో అన్ని జంతువులు కనపడతాయి ఆ అరణ్యంలో. ఈ మధ్య నేను శ్రీశైలం వెళ్ళినప్పుడు కూడా, నేను శ్రీశైలంలో ఒక ప్రత్యేకమైనటువంటి ప్రదేశంలో వెళ్తున్నప్పుడు లేళ్ల గుంపులు, ఎన్ని గుంపులు కనపడ్డాయో అన్ని గుంపులు రహదారి మీదకి వచ్చి మళ్ళీ లోపలికి పరిగెత్తుకుపోయి. ఎన్ని జంతువులు ఉంటాయో శ్రీశైలంలో. అంత గొప్ప క్షేత్రం. అటువంటి క్షేత్రం ఎక్కడుంది లోకంలో? కాబట్టి ఆ శ్రీశైల క్షేత్రానికి ఒక్కదానికే ఒక లక్షణం ఉంది. కలియుగంలో అన్నిటికన్నా చాలా చాలా కష్టమైన విషయం ఏమిటంటే మనసుని మీరు అది సాధ్యం కాదు. అందుకే కలియుగంలో ధ్యాననిష్ట కలిగిన వాడు అని చెప్పాలి అంటే ఎంతసేపు మనసు నిలబడితే ధ్యాననిష్ట కలిగిన వాడు అని అడిగారు. 18 సెకండ్లు అంతే. 18 సెకండ్లు మనసు కదలకపోతే, కదలకుండా ఉండడం అంటే మీరు చెప్పిన విషయాన్నది పట్టుకుని ఉండిపోవాలి, కదలకూడదు. అలా ఉండిపోతే
వాడు ధ్యాన నిష్ట కలిగిన వాడని గుర్తు. అంతకన్నా దాటితే ఆయన గురించి చెప్పడానికి ఏముండదు. అంత కష్టం. 18 సెకండ్లు కన్నా మనస్సు నిలబడదు. 18 సెకండ్లు నిలబడితే ముముక్షు. అటువంటి మనస్సు ఒక్క శ్రీశైలంలో మాత్రం ఒక విచిత్రం ఉంది. శ్రీశైలంలో ఉన్నటువంటి ఏ గుహలో కూర్చున్నా సరే ధ్యానం చేసినప్పుడు మనసు వశమైపోయి వెనక్కి వెళ్ళిపోతుంది, ధ్యాన సమాధిలోకి వెళ్ళిపోతుంది. అందుకే శ్రీశైల క్షేత్రం ఒక్కటే ధ్యానమునకు ఈ భూమండలం మొత్తం మీద యోగ్యమైనటువంటి స్థానం. అందుకే శంకరాచార్యుల వారు శ్రీశైల క్షేత్రం గురించి చెప్తూ యోగతారావళిలో ఒక అద్భుతమైన విషయాన్ని ప్రతిపాదన చేశారు. శ్రీశైల శృంగే వివిధ ప్రసంగే శేషాద్రి శృంగే సదా వసంతం తమర్జునం మల్లిక పూర్వమేనం శ్రీశైల శృంగ కుహరేషు కదోపలప్స్యే గాత్రం యదామలతాః పరివేషయంతి కర్ణేయతాః విరచయంతి ఖగాశ్చ నీడాస్ అని అడిగారు. మళ్ళీ అక్కడ చెప్పారు శ్రీశైల క్షేత్రం పేరు శంకరాచార్యుల వారు. అసలు ఎక్కడా చెప్పని శంకరులు శ్రీశైలాన్ని ఇన్ని చోట్ల ఉదహరించారు. శ్రీశైలంలో ఏమవుతుందంటే మీరు ధ్యానం చెయ్యడానికి కూర్చుంటే ఆ సమాధిలోకి ప్రవేశించడానికి వీలుగా ఎంత ధ్యాననిష్ట కుదురుతుంది అని అన్నారంటే గాత్రం యదా మమ లతాః పరివేషయంతి. నేను ఒక చిక్కుడు తీగ విత్తనం ఒకటి పెట్టి చిక్కుడు తీగలా పాకి వస్తోందనుకోండి, ఆ పక్కన ఒక పుల్ల పాతి ఇటు పక్కన నేను కదలకుండా కూర్చున్నాం అనుకోండి 2-3 రోజులు, ఈ తీగ అటు వెళ్ళి పుల్లను అల్లుకుంటుంది, ఇటు వచ్చి నన్ను అల్లుకోదు. దానికి తెలుసు వీడు లేచిపోతాడని, అది అల్లుకోదు. అది అటు వెళ్ళి పుల్లను అల్లుకుంటుంది, ఎందుకంటే దానికి తెలిసి పుల్ల కదలదని. దానికి తీగ అల్లుతుంది, నన్ను అల్లుకోదు. వీడు సమాధిలోకి వెళ్ళిపోయాడని గుర్తు ఏంటంటే, సమాధి అంటే చచ్చిపోయాక అనుకోకండి. సమాధి అంటే మనసు ఆత్మ యందు లయమైపోవడం, అయిపోయి ఆత్మ ఒక్కటే మిగిలిపోవడం. అలా ధ్యానమునందు నిష్టలో సమాధిలోకి వెళ్ళిపోగలిగిన స్థితి ఎక్కడొస్తుందంటే సాధన చాలా తేలికగా పూర్తయిపోయేది శ్రీశైలంలో జరుగుతుంది. అందుకే శ్రీశైల శృంగ కుహరేషు కదోపలప్స్యే అని అడిగారు శంకరాచార్యుల వారు. నేను ఇప్పుడు చేస్తాను శ్రీశైల గుహలో అన్నారు. వారు చేయలేదా? వారు చెయ్యక కాదు, వారు చేసినది సిద్ధించినది నాకు ఇలా జరిగినదని చెప్పకుండా ఎప్పుడు చేస్తాను అంటూ ఉంటారు. శంకర వాంగ్మయం నందు అదొక ప్రజ్ఞ. కదావాత్వం దృష్ట్వా అంటూ ఉంటారు. శంకరాన్ని ఇప్పుడు చూస్తానయ్యా అంటారు. ఆయన చూడండి, ఆయన శుభ్రంగా చూశారు, కానీ ఇప్పుడు చూస్తానయ్యా అంటుంటారు. అలాగే కదాకాలే మాథ కదయ కలితాలక్తకరసం పిబేయం విద్యార్థి తవ చరణ విర్మీజన జలం ప్రకృత్యా మూకానామపి చ కవిత కారణతయా అంటారు సౌందర్యలహరిలో. అమ్మ ఎప్పుడు తాగుతానమ్మా నీ కాళ్ళు కడిగిన నీళ్లు, నీ విద్యార్థినమ్మా అంటారు. ఆయన తాగండి, ఆయన తాగిన వారే నేను ఇప్పుడు తాగుతానంటారు. ఉత్తిది ఎందుకు అలా అండం అంటే, తాగడం అంత గొప్పదని నేనే అలమటించిపోతున్నానంటే నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలో సరస్వతీదేవి పాదోదకానికి గుర్తు చేయడానికి, జగదంబ పాదోదకం యొక్క వైభవం చెప్పడానికి. కాబట్టి ఆయన అంటారు శ్రీశైల శృంగ కుహరేషు కదోపలప్స్యే గాత్రం యదామలతాః పరివేషయంతి. అమ్మ నేను శ్రీశైలంలో ఉండేటటువంటి గుహలో కూర్చుని ధ్యానం చేస్తుంటే చాలా తొందరగా నన్ను ఏవి నమ్ముతాయో తెలుసా అమ్మ? తీగలు నమ్ముతాయి, వచ్చి అల్లుకుంటాయి. అంటే పుల్ల ముక్కెంతో వాడంతే, ఇక కదలటం, వచ్చి అల్లేసుకుంటాయి. తీగలు అల్లుకుంటే ఏవి నమ్ముతాయి? పక్షులు నమ్ముతాయి వీడు కదలడని. కదలడు అని నమ్మితే అవేం చేస్తాయి? తీగల్లా అల్లుకుని ఊరుకోవు, పుల్లలు తెచ్చి చెవిలో పెడతాయి. చెవిలో పుల్ల పెడితే బహిర్గతం అవుతారు. శ్రీశైలంలో చేసినటువంటి ధ్యానమునందు సమాధి ఎంత తీవ్ర స్థితిలో ఉంటుందంటేట, పక్షులు గూళ్ళు కట్టడానికి పుల్లలు తెచ్చి చెవుల నిండా పెట్టి దాంట్లో గడ్డి పెట్టి పిల్లల్ని పెట్టి కాపరాలు చేస్తూ సాయంకాలము తెల్లారకట్ట కిచకిచకిచకిచ అదే పనిగా అరుస్తున్నా సరే బహిర్ముఖుడు కాట. అమ్మాది శ్రీశైలంలోనే సాధ్యం అన్నారు శంకరాచార్యుల వారు. కోట్ల జన్మల తపస్సు చేస్తే తప్ప సాధ్యం కానిది ఒక్క శ్రీశైలమునందు కేవలముగా ధ్యానము అంత శక్తినిచ్చేస్తుంది.
మనసు వెనక్కెడుతుంది. మనసుని వెనక్కి తీసుకెళ్లే క్షేత్రం శ్రీశైలం ఒక్కటే ఈ భూమండలం మీద. అది ఒక్క శ్రీశైల పర్వతానికే చెల్లింది, ఇతర ప్రాంగణములకు చెల్లలేదు. శంకర భగవత్పాదులంతటి వారు శ్రీశైల క్షేత్రం గురించి, శ్రీశైల క్షేత్రమునకున్న మహాత్మ్యముల గురించి ఆ మాట అన్నారు. కోట్ల జన్మలుగా మనం మనసుకిచ్చేసినటువంటి స్వేచ్ఛా స్వాతంత్ర్యముల వల్ల అది ఏ స్థితిని పొందేసింది అంటే అది ఎప్పుడు బయటికెడుతుంది. బయటికెళ్ళి ఇంద్రియ సహాయంతో సుఖాల కోసం తిరుగుతుంది. అది నిలబడదు ఒక చోట. అసలు దాన్ని నిలబెట్టడం సాధ్యం కాదు. శరీరాన్ని నిగ్రహించగలరేమో కానీ మనసును నిగ్రహించడం కుదరదు. ఓం నిధనపతయే నమః అన్నారనుకోండి, ఓ చెయ్యి అదిగో ఆ మల్లె పువ్వుతి, ఓ నూరు నామం చెప్పు, ఓ చెయ్యి అదిగో అలావి శివలింగం మీద అంటుంది. ఓం నిధనపతాంతికాయ నమః అంతే. ఓం ఊర్ధ్వాయ నమః అలా చేస్తూ నేను వస్తా మళ్ళీ అని. మనం ఆదివారం నాడు గౌతమి ఎక్స్ప్రెస్కి తీసుకోకుండా నర్సపూర్కి తీసుకుంటే బాగుండేదేమో. అక్కడికి పోతుంది. మళ్ళీ ఎప్పుడు నామాలన్నీ అయిపోయాక వెనక్కి వస్తుంది. ఓ అయిపోయాయి నామాలు, పోలే శివాష్టోత్తరం చెప్పు. పువ్వులు లేవన్నీ అదిగో పక్కన మారేడు కదా ఇందులో పోసుకో చెప్పి మళ్ళీ పోతుంది అక్కడ. శరీరానికి అలవాటు చేస్తుంది. మనసుకున్న చాలా గొప్ప శక్తి ఏమిటంటే యాంత్రీకరిస్తుంది. దీన్ని యాంత్రీకరించి ఆటోమేషన్ అంటారే, నువ్వు ఇలా చేసేయి అంత అని వెళ్ళిపోతుంది. మనసుని వెనక్కి మాత్రం రాదది, అది వెళ్ళిపోతుంది ముందుకి. మీ ప్రయత్నం లేకుండా వెనక్కి ఎక్కడ వెళ్ళిపోతుందో తెలుసా? శ్రీశైలంలో వెళ్ళిపోతుంది.